హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెసరపప్పు పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వాటిని బాగా వాష్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. పక్కన ఇంకొక బౌల్ తీసుకొని దానిలో అటుకులు ఒక హాఫ్ కప్పు అటుకులు వేసుకొని దాన్ని వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని వాటర్ ఏమీ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. దీనిలో ఒక హాఫ్ కప్పు శనగపిండి, కొంచెం జీలకర్ర, సాల్ట్, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు వీటిని కాగుతున్న నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పకోడీ రెడీ అయిపోయింది. మామూలు పకోడీ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.